నమస్కారం అండి. కార్తీక మాసంలో ఏ తిథి రోజు నుంచి ఏం చెయ్యాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకి ఒక్కో రకమైన విశిష్టత అనేది ఉంటుంది. ముందుగా కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. తరువాత విధియ. విధియ రోజున సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం అనేది తప్పుతుంది. తరువాత తదియ. తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యాలి. తరువాత చవితి. చవితి రోజున అంటే నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి. పుట్టలో పాలు పొయ్యాలి. తరువాత పంచమి. దీన్నే జ్ఞాన పంచమి అని అంటారు. ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. తరువాత షష్ఠి. షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. తరువాత సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. తర్వాత అష్టమి. అష్టమి రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమని కూడా అంటారు. తరువాత నవమి. నవమి నుంచి అంటే 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత దశమి. దశమి రోజున రాత్రిపూట విష్ణు పూజ చెయ్యాలి. తర్వాత ఏకాదశి. దీనినే బోధన ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ద్వాదశి. ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. సాయంకాలము ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే సర్వ పాపహరణం అవుతుంది. తర్వాత త్రయోదశి. త్రయోదశి రోజున శాలగ్రామ దానం చేస్తే కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. తరువాత చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. తర్వాత కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఆ రోజున నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణము దర్శనం చేసుకోవాలి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తర్వాత కార్తీక బహుళ పాడ్యమి. ఆ రోజున ఆకుకూర దానం చేస్తే మంచిది. తరువాత విధియ. వన భోజనాలు చేయటానికి అనువైన రోజు. తర్వాత తదియ. పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. తర్వాత చవితి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలము గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలనేవి తొలగిపోతాయి. పంచమి. చీమలకు నూకలు చల్లటము, శునకాలకు అన్నం పెట్టడము చాలా మంచిది. తరువాత షష్ఠి. గ్రామ దేవతలకు పూజ చెయ్యాలి. తరువాత సప్తమి. జిల్లేడు పూలదండను శివుడికి సమర్పించాలి. తర్వాత అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. తరువాత దశమి. అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి
కోరికలు తీరుస్తారు. ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనము, జాగరణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తరువాత ద్వాదశి అన్నదానము లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభము. తరువాత త్రయోదశి త్రయోదశి రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత చతుర్దశి చతుర్దశి రోజున మహాశివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత అమావాస్య అమావాస్య రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు అనేవి తొలగిపోతాయి. స్వస్తి.